ఉన్నారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ సంబంధించిన విషయంలో వాస్తవంగా యుద్ధ సమయంలో యుద్ధం జరుగుతున్న సమయంలో కొరత ఏర్పడుతున్న ఒక ఆందోళన కనబడింది. కానీ ఒక్కసారిగా తెలియకోకుండా కొరత రావడం, డీజిల్ పెట్రోల్ కొరత రావడంతో ప్రజల్లో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఆందోళన కనబడుతుంది. ఎప్పటి వరకు ఈ పెట్రోల్ డీజిల్ అందుదో ఏంటో తెలియని పరిస్థితుల్లో కొంతమంది వాహనదారులు వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఏంటి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తాం. ఏంటి ఎక్కడ దొరకట్లేదా పెట్రోల్? ఏంటి ఎక్కడ మూస్తారు? ఏమీ లేవు, ఎక్కడ లేదు. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? ఈ రోజే స్ట్రగుల్ అయింది, అంతకు ముందు అయితే లేదు. కానీ ఇప్పుడు నుంచే నిన్న నుంచే స్ట్రగుల్. అంటే అడిగినంత కొడుతున్నారు లేకపోతే లిమిట్గా ఏమైనా కొడుతున్నారు? పెట్రోల్ కొడుతున్నారు, అడిగినంత కొడుతున్నారు. ఓకే, అంటే ఈ బంకుల్లో కొడతారు, ప్రైవేట్ బంకుల్లో కాదు. ప్రైవేట్ బంకులో కొట్టడం లేదా? పెట్రోల్ ఇక్కడ మామూలుగా పోలీస్ పెట్రోల్ బంక్ కాబట్టి ఇక్కడ కొడుతున్నారు. ఇక్కడ కొడతారు. మిగతా చోట్ల సిచ్యువేషన్ లేదు. 2 లీటర్లు అడిగితే లీటర్ లాగా కొడుతున్నారు. అవును. ఓకే, ఏంటి ఏమనుకుంటున్నారు? రీజన్స్ ఏమనుకుంటున్నారు ఇంత ఈ స్థాయిలో కొరత రావడానికి? అక్కడ గల్ఫ్లో గొడవ జరిగితే ఇక్కడ స్ట్రగుల్ ఏంటి? ఆల్రెడీ మనకి స్టాక్ ఉంటుంది 6 రోజులు 10 రోజులు. మరి ఆ స్టాక్ ఏమైందో, లేకపోతే వీళ్ళు ఏమైనా మ్యాన్ప్లేటింగ్ చేస్తారో తెలియదు లోకల్ ఇక్కడ పెట్రోల్ బంక్స్ వాళ్ళు. ఓకే, దాని మీద వీళ్ళైతే బ్లాక్ ఏమైనా నడుస్తుంది అనుకున్నారా? బ్లాక్ బయట అమ్ముతున్నారు కానీ ఇక్కడ ఏం లేదు. ఓకే, బయట మామూలుగా 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటాం యాజ్ పర్ వాళ్ళ నామ్స్. ఓకే, ఇబ్బందులు అయితే పడుతున్నారు బాగా. ఏముంది మామూలుగా కంటిన్యూ తప్పదు. వాహనదారులు చెప్తుంది.